దేవునితో సెలగాటలు వద్దు. ఈ శత్రువులు కూడా ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ పోతే సముద్రం వారిని ముంచివేయలేదు. మనం కూడా గుర్రాలు రథాలు వేసుకొని పోయి వారిని హతమారుద్దామని చెప్పి సముద్రంలో కూడా వారి మీద పగబట్టి వెళ్తా ఉన్నారు. ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒడ్డుకొచ్చిన తర్వాత దైవజనుడైన మోషే ఆజ్ఞ సెలవిచ్చాడు, సముద్రం ముంచివేయబడుగా. కానీ వారి శత్రువుల మధ్యలో దేవుడు లేడు గనుక శత్రు సమూహం వారి మధ్య, వాళ్ళు బలం కలిగిన వారు, డబ్బున్నవారు, ఐశ్వర్యవంతులు, ఖండబలం, సూర్యబలం అన్నీ ఉన్నవారు. కానీ వారి మధ్య ఎవరు లేరు? దేవుడైన యెహోవా లేని కారణాన వాళ్ళు సముద్రములో వారందరినీ సముద్రము ముంచి వేసింది.